మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పుష్ప అనగానే ఎన్నో వేల లక్షల ఆడిషన్స్ జరుగుంటాయి. మీరు ఫైనలైజ్ అయ్యారు అన్నప్పుడు అండ్ సెట్ కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాట్ వాస్ యువర్ ఫీలింగ్? లాక్డౌన్ తర్వాత వచ్చిందని నాకు కాల్, ఇలా ఈ క్యారెక్టర్ కి మీరు అనుకున్నారు అని. అప్పుడు సుకుమార్ సార్, అల్లు అర్జున్ సార్ సినిమా అంటే అప్పటికి చాలా పెద్దది. ఇప్పుడు పుష్ప 2 అంతా మీరే, మీ వల్లే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయి. ఒక్కటి రెండు సందర్భాల్లోనే సుక్కు సార్ అన్నారు, ఏ మన సెట్ హీరోయిన్ ఏమే కదా వచ్చింది కదా, సెట్ మీకోసమే కదా ఇదంతా, ఇన్ని కోట్ల సెట్. ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశారు, ఎన్ని ఫెయిల్యూర్స్ తర్వాత పుష్ప హ్యాపెండ్? కొన్ని మంచి మంచి సినిమాలు మిస్ అయినవి ఉన్నాయి. లక్కీగా పుష్ప నా చేతిలో ఉంది, అది నా బిగ్గెస్ట్ మోటివేషన్. యూ లుక్స్ గాట్ యూ పుష్ప. డు యూ బిలీవ్ దట్? ఇన్ ద ప్రాసెస్ నాకు అర్థమైంది ఏంటంటే, కానీ డౌట్ రాలేదా, నేను సస్టైన్ అవ్వగలనా, సర్వైవ్ అవ్వగలనా ఇక్కడ అని? ఎన్నేళ్ళు పట్టింది? 5+ years పట్టింది. నేను చేసిన క్యారెక్టర్స్ కి మంచి పేరు వచ్చింది. సమోసా తింటావా శిరీష అంటే తెలియని వాళ్ళు లేరు, నేను తెలియకపోవచ్చు వాళ్ళకి. పుష్ప 2 అనగానే అందరికి కళ్ళు మూసుకున్న గుర్తొచ్చేది జాతరలో అల్లు అర్జున్ గారు వేసిన డాన్స్, ఆ పర్ఫార్మెన్స్. గంగోరెనుక తల్లి సాంగ్ టైంలో నేను లేను. గుర్తుండదా? కళ్ళు నెత్తికెక్కుండా ఏమే ఆడమగా తేడకల్లా తెగుద్ది నాకు కొడక, మెట్టు తెగుద్ది. వాడు కరుడు కట్టిన ఉగ్రవాదుడు నటుల్లో ఉన్నారు మీరు. నమస్తే వ్యూస్. ఒక గొప్ప సినిమా చూసినప్పుడు మనం అసలు అంటే మనమే ఆస్వాదించి మనతోనే పెట్టుకోవాలి అనుకోము, 10 మందికి చెప్తాము, ఆ 10 మంది ఇంకో వందల వేల మందికి స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఒక గొప్ప సినిమాలో గొప్ప పాత్ర పోషించినప్పుడు వాళ్ళకి వచ్చే అభినందనలు కూడా అలాగే ఉంటాయి, ఒక్కరితో ఆగదు. మనకి మొన్న రిలీజ్ అయిన పుష్ప సినిమాలో అన్న కూతురి పాత్ర పోషించిన పావని మనతో ఉన్నారు ఇవాళ. ఎంత అప్లాజ్ అసలు ఆ సినిమా చూస్తున్నప్పుడు, తన నటన చూసి నేను ఎంత ముచ్చటపడ్డానో. ఫైనల్ తన ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను, ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే హర్షిని గారు, ఎలా ఉన్నారు? సో మచ్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. పావని, మిమ్మల్ని నేను స్క్రీన్ మీద చూసినప్పుడు వన్ ఆఫ్ ది అంటే తెలుగు ఆడియన్స్గా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎంత చక్కగా ఉంది అమ్మాయి, ఎంత చక్కటి నటన, బ్యాలెన్స్డ్ నటన. చక్కటి నటన అంటే బ్యాలెన్స్డ్ నటన. అంటే సుకుమార్ గారి స్కూలే అలా ఉంటుంది కాబట్టి అంత పెద్ద సినిమాలో, పాన్ ఇండియా సినిమాలో, పాన్ ఇండియా అన్న వర్డ్ ఇంక తీసే వచ్చాము, ఇది ఇంటర్నేషనల్. ఇప్పుడు పుష్ప ఇంటర్నేషనల్. ఇప్పుడు వరల్డ్ వైడ్ మీ నటన కనపరిచే ఛాన్స్ వచ్చింది. పుష్ప 1 తర్వాత ఇంకా డిసైడ్ అయిపోయింది, ఎంతమంది చూస్తారో అందరికి తెలుసు. వరంట్ యూ నర్వస్ పుష్ప 2 షూట్ చేస్తున్నప్పుడు? నో, కీపింగ్ ఇన్ మైండ్ ఇన్ని లక్షల కోట్ల మంది చూడబోతున్నారు అని. నర్వస్, భయం, రెస్పాన్సిబిలిటీ, ఆ ఫీలింగ్ అంతా చాలా చాలా ఉంది. కానీ ఆన్ సెట్ నేను అది ఫీల్ అయితే నా పని మీద ఎఫెక్ట్ అవుతుంది అన్న కొంచెం అది కూడా ఉంది మైండ్ లో. సో ఆన్ సెట్ ఓకే, అవి ఏమీ కాదు, పక్కన పెట్టేసి ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ ఎలా చేస్తానో అలానే చేద్దాము. యాక్టింగ్ ఓకే, దిస్ ఇస్ మై సీన్, దిస్ ఇస్ మై మూడ్ అని చెప్పి ఆ జోన్ లో ఉండడానికి కొంచెం ఫోకస్డ్ గా అలా చేయడం వల్ల లక్కీలీ అంతా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ పుష్ప టైంలో నేను ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి ఈ క్వశ్చన్. ఫస్ట్ మీరు సెలెక్ట్ అయినప్పుడు నాకు తెలిసి పుష్ప అనగానే ఎన్నో వేల లక్షల ఆడిషన్స్ జరుగుంటాయి. మీరు ఫైనలైజ్ అయ్యారు అన్నప్పుడు అండ్ సెట్ కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాట్ వాస్ యువర్ ఫీలింగ్? అప్పుడే గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్ ఒకటి చేశానండి. అందులో సుకుమార్ సార్ చూసారు నా సీన్స్, చూసి ఈ అమ్మాయిని ఆడిషన్ కి పిలిపించండి అని టీం ద్వారా పిలిపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అప్పటికి చాలా మంది ఆడిషన్స్, మీరు చెప్పినట్టు 100 మంది ఆడిషన్స్, ఒక్కొక్క రోల్ కి 100 మంది కాంపిటీషన్ ఉన్నారు. అండ్ పార్ట్ 1 ప్రెస్ మీట్ లో సుక్కు సార్ కూడా చెప్పారు, నాకు ఒక్కొక్క క్యారెక్టర్ కి 30 ఆప్షన్స్ ఉన్నాయి, నాకు మంచి యాక్టర్స్ 30 ఆప్షన్స్ ఉన్నారు అని చెప్పి. సో అందులో చాలా ఫిల్టరేషన్ అవుతూ ఉంటుంది, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, మీకు మల్టిపుల్ ఆడిషన్స్ ఉంటాయి, మల్టిపుల్ లుక్ టెస్ట్ ఉంటాయి. సో హోల్ డిఫరెంట్ ప్రాసెస్. సో అంతా నేను కాన్ఫిడెంట్ గా చేస్తూ వచ్చాను. అలానే ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోం, మనం ముందు నుంచి చూస్తున్నదే కదా, ఆడిషన్ ఇవ్వడం మన బాధ్యత, మనం పని చేసుకొని వచ్చేయడం. కాల్ వస్తుందా రాదా తర్వాత. లాక్డౌన్ తర్వాత వచ్చిందని నాకు కాల్, ఇలా ఈ క్యారెక్టర్ కి మీరు అనుకున్నారు అని. అప్పుడు సుకుమార్ సార్, అల్లు అర్జున్ సార్ సినిమా అంటే అప్పటికి చాలా పెద్దది. లైక్ ఓకే, ఐఎమ్ డూయింగ్ ఇట్ అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ రేంజ్ నుంచి ఇప్పుడు ఈ రేంజ్ ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు పుష్ప 2 అంతా మీరే, మీ వల్లే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయి. మీరు చెప్తుంటే యాక్చువల్లీ మీరు నమ్మరు, సెట్ లో ఎప్పుడు నేను జాతర సెట్కి వెళ్ళినా కూడా, క్లైమాక్స్ సెట్కి వెళ్ళినా కూడా, మన సినిమా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు కూడా, ఏ మన సెట్ హీరోయిన్ ఏమే కదా వచ్చింది కదా, సెట్ మీకోసమే కదా ఇదంతా, ఇన్ని కోట్ల సెట్. సార్ ఎందుకు సార్, నన్ను ఎందుకు సార్ మీరు ఇలా, నేను బాగానే యాక్ట్ చేస్తాను సార్, మీరు నన్ను ఎంకరేజ్ చేయడానికి ఇలా చెప్తున్నారా అనుకునేదాన్ని. సో ఒక్కటి రెండు సందర్భాల్లోనే సుక్కు సార్ అన్నారు, సినిమా మొత్తం
ప్రీ క్లైమాక్స్ మొత్తం నీదన్నమ్మ, అసలు నీ గురించే జరుగుతుంది అని. నాకు అర్థం అయ్యేది కదా సార్, నాకు అదంతా తెలియదు సార్, నేను జస్ట్ నా పని చేసుకుని నేను వచ్చేస్తాను, నాకు ఆ స్ట్రెస్ పెట్టకండి మీరు, ఆ ప్రెషర్ పెట్టకండి అని చెప్పి సార్ నవ్వేవాళ్ళు. అంటే నార్మల్ గా అందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా నెరేట్ చేసేటప్పుడు డైరెక్షన్ టీం నుండి కాల్ వస్తే అంతా మీ గురించి అండి సినిమా, మీదే ఇంపార్టెన్స్ అంత అని చెప్తారు. ఇది క్యాజువల్ గా చెప్పేది అంటే అందుకే ఆ లైన్స్ మీద నమ్మకం పోద్ది. అవును, కొన్ని 10,000-20,000 ఆడిషన్ చెప్పారు మీరు. కానీ మీది యాక్చువల్లీ మీదే. నేనే కొంచెం తక్కువ నమ్మాను. సో యా, అందుకే ఇప్పుడు పైగా పుష్ప లాంటి సినిమాలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్టిస్ట్. వాళ్ళు పడ్డ ప్రతి కష్టం ఇంపార్టెంటే. అలాంటి ప్లేస్ లో నాకు ఎంత మంచి రోల్ దొరికినందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. కానీ ఈ సక్సెస్ రావాలి అనుకుంటే ఏదో సుకుమార్ గారు ఫోన్ చేసి పిలిచారు, లక్కీగా వచ్చేసింది అనుకోవడానికి లేదు. అంటే ఐ నో ఈ ఇండస్ట్రీ గురించి ఎన్ని కష్టాలు పడిన తర్వాత, ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని అవమానాలు చూసిన తర్వాత ఇది వచ్చిందో ఓన్లీ మీకే తెలుస్తుంది. అన్లెస్ యూ ఓపెన్ అప్ అయి మీరు చెప్తే తప్ప ఈ బ్యాక్ స్టోరీ ఎవరికి తెలియదు. ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశారు, ఎన్ని ఫెయిల్యూర్స్ తర్వాత పుష్ప హ్యాపెండ్? రిజెక్షన్స్ ఆన్ ద ఫేస్ అంత నేను నెంబర్ చెప్పలేను, కానీ ఎక్స్పెక్ట్ చేసాం కదా, ఓకే మనం ఇచ్చిన ఆడిషన్ ఒక డైరెక్టర్ కి నచ్చింది, ఒక సినిమాలో మనం చేయొచ్చు, ఆయన ఓకే అవ్వచ్చు అన్నారు. అలాంటి ఎక్స్పెక్ట్ అయ్యి కొన్ని మంచి మంచి సినిమాలు మిస్ అయినవి ఉన్నాయి. సో అలా, కానీ అప్పుడు నేను నన్ను క్వశ్చన్ చేసుకునేదాన్ని అనమాట. ఏంటి మనం చేస్తున్న పని మనం సిన్సియర్గానే చేస్తున్నాము, యాక్టింగ్ అంతా, నేను ఏది ప్రొఫెషనల్ గా ట్రైన్డ్ యాక్టర్ కాదండి, నేను అంతా ఫీల్డ్ లోనే నేర్చుకున్నాను, చేస్తున్న ప్రతి పని నుంచి నేను నేర్చుకుంటూ వచ్చాను. సో మనం ఇంకేం చేయాలి. సపోజ్ నేను పరేషాన్ అనే సినిమా రిలీజ్ అయింది, నాకు 1.5 year అయింది. ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఒక సినిమా ఫీమేల్ లీడ్ గా మనం ఒక సినిమా చేసాము, మనకి ఆపర్చునిటీ కాల్స్, మంచి మంచి కథలు వస్తే బాగుంటది అని రాలా. సో ఇట్ టుక్ 1 year or 1.5 year ఫర్ మీ టు గెట్ వన్ నెక్స్ట్ ఆపర్చునిటీ. లక్కీగా పుష్ప నా చేతిలో ఉంది, అది నా బిగ్గెస్ట్ మోటివేషన్. నమ్మరు, నేను ఎప్పుడైనా లోగా ఉన్నా కూడా, లేదు పుష్ప 2 ఉంది, పుష్ప 2 ఉంది, పుష్ప 2 ఉంది, మనం చేస్తున్నాం పని, దానికి చేస్తున్నాము, తర్వాత మిగిలిన తర్వాత చూసుకుందాం, లెట్ మీ ఫోకస్ హియర్ అని చెప్పి పుష్ప 2 హస్ బీన్ మై బిగ్గెస్ట్ మోటివేషన్. నేను ఎప్పుడైనా లో ఉన్నా పుష్ప పాటలు పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటా. అంటే ఈ ఫీల్డ్ లో ప్రతిదీ మనకి రిలేటెడ్, ప్రతిదీ క్వశ్చన్ చేసుకునే ఒక ఫేజ్ వస్తుంది. మన వర్క్ గురించి మనల్ని క్వశ్చన్ చేసుకునే సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. ఒకరోజు కాన్ఫిడెంట్, ఒకరోజు అసలు నేను వర్దియా కదా, లుక్స్ గురించి క్వశ్చన్ చేసుకునే రోజులు వస్తాయి. ఇవన్నీ మనల్ని క్వశ్చన్ చేసుకోవడం అయితే డైరెక్ట్ గా ఫేస్ మీద వచ్చి చెప్పే వాళ్ళు ఉంటారు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఎన్ని ఫేస్ చేస్తారో తెలియదు, కానీ యూ లుక్స్ గాట్ యూ పుష్ప. డూ యూ బిలీవ్ దట్? ఐ థింక్ యా. ఇప్పుడు మనం చాలా సార్లు యాజ్ యాక్టర్స్, మీరు కూడా యాక్టింగ్ చేశారు కాబట్టి మీకు అర్థమవుతుంది ఇది. మనం ఆడిషన్ ఇస్తాం, మనం అంతా రైటే చేసాం అనుకున్నాం, ఓకే ఆడిషన్ మనం బాగా ఇచ్చాం అన్న ఫీలింగ్ ఉంటుంది. అది సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ మనం ఎక్కడో తక్కువ చేసుకున్నాం, లేదో క్వశ్చన్ చేసుకునే ఫీలింగ్. ఇన్ ద ప్రాసెస్ నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంతో బాగా యాక్ట్ చేస్తే కాదు, ఆ క్యారెక్టర్ లాగా మనం కనిపించాలి కూడా. అది లేకపోతే మనం ఎంత బాగా చేసినా వాళ్ళు తీసుకోలేరు. సో అది నేను అండర్స్టాండింగ్ పెట్టుకుని, ఓకే మనం వెళ్ళి ఇస్తాము, తర్వాత వాళ్ళకి కావాల్సి ఉంటే వాళ్ళు పిలుస్తారు అని చెప్పి ఆ పాయింట్ నేను అర్థం చేసేసుకున్నా. బట్ మీరు చెప్పినట్టు నా యాక్టింగ్ ప్రొఫెషన్ తో పాటు, నా యాక్టింగ్ స్కిల్స్ తో పాటు నా లుక్స్ కూడా క్యారెక్టర్ కి యాడ్ అవ్వడము, అది ఇంత పెద్ద ఆపర్చునిటీగా టర్న్ అవుట్ అవ్వడము, ఇట్స్ డెస్టినీ. Did anyone discourage you? మన సైడ్ ఆబ్వియస్ గా డిస్కరేజ్ చేస్తారు. దానికి Did anyone discourage you is not a question at all. అంటే see, it takes someone to see a big picture. ఇప్పుడు మనం మన కెరియర్ ని మనం ఎలా చూస్తున్నాము, మన ప్యాషన్ ని మనం ఎలా చూస్తున్నాము, అండ్ దట్ టు వెన్ యూ లీవ్ అ కన్వెన్షనల్ తెలుగు అమ్మాయి లైఫ్ పక్కన పెట్టి, ఒక ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి, మన బ్యాక్గ్రౌండ్ లో ఈ ఇండస్ట్రీలో వచ్చింది ఎవరు లేకుండా, లైక్ ఏమవుతుందో కూడా తెలియదు మనకి, ద ఫీల్డ్ ఇస్ ఓపెన్ అవుట్ దేర్, యూ హ్యావ్ నో ఐడియా వాట్స్ గోయింగ్ ఆన్. అలా అనుకున్నప్పుడు మన మైండ్ లో ఉన్న మన బిగ్ పిక్చర్ తప్ప చుట్టుపక్కల ఉన్నదంతా క్వశ్చనింగే. లైక్ యూ థింక్ రియలీ దిస్ వర్క్స్, ఇంత మొండిగా చేస్తున్నావు అంటే మన చుట్టూ వాల్యూని డిమినిష్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. అది వాళ్ళు కావాలని చేసినట్టు కాదు, వాళ్ళకి ఆ విజన్ లేదు అంతే. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి బియాండ్ ఉంటది విజన్ లేదు అంతే. సో నేను వినేదాన్ని అన్ని, ఓకే చెప్పేది నేను చెప్పండి, నాకు కనిపించేది నాకు కనిపిస్తుంది. సో అలా కొన్ని విని అలా కొన్ని వదిలేసి పని చేసుకుంటూ పోయా. అంటే ఎడ్యుకేషన్ వైజ్ మీరు ఒకసారి మీ గురించి చెప్తారా? ఇంజనీరింగ్ చేశానండి. అంటే మీరు మూవీస్ లో రాకముందు ఇంజనీరింగ్ చేశాను, జాబ్ మానేసి వచ్చేసాను. సేమ్ పించ్.
అలా చాలా మంది వచ్చిన వాళ్ళు. సో మీరు హైదరాబాద్ లో వర్క్ చేసేవాళ్ళ? అవును, హైదరాబాద్. మీరు ప్రాపర్ ఎక్కడ? వైజాగ్. వైజాగ్? ఓ, నేను యాక్చువల్లీ మీది తెలంగాణ సైడ్ ఏమో అనుకున్నా. లేదు, పరేషాన్ చూసి చాలా మంది అలా అనుకున్నారు, తెలంగాణ అమ్మాయి అనుకున్నారు. బట్ అలా మాట్లాడాను, అంత నేర్చుకుని మాట్లాడాను. కానీ డౌట్ రాలేదా, నేను సస్టైన్ అవ్వగలనా, సర్వైవ్ అవ్వగలనా ఇక్కడ అని? ఎన్నేళ్ళు పట్టింది అంటే ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను ట్రయల్ అన్న దగ్గర నుండి ఇండస్ట్రీలో యాక్చువల్లీ పుష్ప వరకు కొంచెం ఊపిరి పీల్చుకునే స్టేజ్ వచ్చింది కదా, అక్కడికి రావడానికి ఎన్నేళ్ళు పట్టింది? బాగానే పట్టిందండి, 5+ years పట్టింది. డౌట్ అంటారా, ఇట్ వాస్ లైక్ హంటింగ్కి వెళ్తే మనకి నెక్స్ట్ హంట్ ఏంటో తెలియదు కదా, ఎప్పుడు వస్తుందో తెలియదు, అంతే. నేను వదిలేసాను, ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం మానేసాను. ఓకే, ఇలా ఉంటది ఇలా ఉంటది. వేరే అదర్ కెరియర్స్ లో అయితే ఈ పార్టీకి ఒక సెటిల్డ్ లైఫ్, ఒక అసెట్స్ అవి ఇవి ఉంటాయి. నేను అవేం ఆలోచించలేదు. ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ వాంట్ టు బీ ఇన్ ద స్టోరీ టెల్లింగ్, ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫిల్మ్స్. అది టైం పట్టిని, నాకు నమ్మకం ఉంది అని చెప్పి నేను ఆలోచించలేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ ఆలోచించాను నేను నెక్స్ట్ ఏంటి అని. కళను అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు అలాగే ఉంటది, కానీ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. నేను ఆ ఫేజ్ నుంచే వచ్చాను కాబట్టి. బట్ అంటే మనం పట్టించుకోకపోయినా కొన్ని కంపల్సరీ డైలీ ఉంటూనే ఉంటాయి ఖర్చులు కానీ, మరి ఫైనాన్షియల్ బర్డెన్ కానీ స్ట్రెస్ కానీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? లక్కీగా నేను బిగినింగ్ ఫేజెస్ లో మల్టిపుల్ వర్క్స్ చేశానండి. లైక్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను, డబ్బింగ్ చేసేదాన్ని, చాలా బిగినింగ్ కొంచెం యాంకరింగ్ కూడా చేసేదాన్ని. ఎక్కువ కాదు, ఒక 2-3 ఓకే. అండ్ దట్ నేను బిగినింగ్ లో పేయింగ్ గెస్ట్ గా పీజీలో ఉండేదాన్ని. పెద్ద ఎక్స్పెండిచర్ ఏమి ఉండేది కాదు. సో ఓకే, దిస్ మంత్ ఐ హావ్ టు గెట్ దిస్ మచ్ ఐల్ గెట్. ఒకటే ఏంటంటే ఇంట్లో డబ్బులు అడగకూడదు. ఇంట్లో డబ్బులు అడిగా మన స్ట్రెస్ పెరిగిపోతుంది, మన ప్రెషర్ పెరిగిపోతుంది. సో అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. లక్కీలీ ఐ హ్యాడ్ ఆల్సో ఫ్యూ ఫ్రెండ్స్, నాకు ఎప్పుడైనా అవసరం అయితే హెల్ప్ చేయడానికి, ఓకే నా పేమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇచ్చేస్తానని చెప్పడానికి. సో అలా ఉండింది. What was your first remuneration? It was not like even a remuneration also. It was a conveyance fee. I was not paid for the first paying act. It was 500 rupees. అంటే వచ్చి వెళ్ళిన దానికి చార్జెస్ అవి 500 rupees. అది నాకు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, ప్రెషియస్ అని చెప్పి ఐ బాట్ అ డంబుల్ విత్ ఇట్. అక్కడ నుంచి ఓకే నాకు నేనే ఇంకా ట్రైన్ చేసుకుని ఫిజికల్ ఫిట్నెస్ కూడా నేనే మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. మేబీ అమ్మాయిలకి అయితే ఈ 5 years రూల్ ఏదైతే ఉందో సక్సెస్ రావడానికి ఇండస్ట్రీలో, అబ్బాయిలకి అయితే 10 ఏళ్ళ రూల్. అది అంటే ఊరికే 4-5 చూసి పెట్టారు అనిపిస్తుందేమో, కానీ రియల్ గా ప్రాక్టికల్ గా నిజమే అనిపిస్తుంది. సరైన గుర్తింపు రావడానికి ఒక 5 ఏళ్ళు చెప్పలేము. కొంతమందికి ఒక ఓవర్ నైట్ వచ్చినవి కూడా ఉన్నాయి. బట్ ఎనీ ప్రొఫెషన్ టు సెటిల్ డౌన్ ఇలా సడన్ గా కాకుండా, ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తే పుష్ప 2తో నాకు సడన్ గా వచ్చింది కాదు, పుష్ప 2తో నాకు చాలా పెద్దగా వచ్చింది. నేను ఇంతకు ముందు చేసిన వర్క్స్ కూడా నాకు చాలా మంచి పేరు వచ్చింది. కాకపోతే అది నేనని ఎవరికి తెలియదు. నేను చేసిన క్యారెక్టర్స్ కి మంచి పేరు వచ్చింది. సమోసా తింటావా శిరీష అంటే తెలియని వాళ్ళు లేరు, నేను తెలియకపోవచ్చు వాళ్ళకి. సో అలా ఇప్పుడు పుష్ప 2తో కావేరి ఎంత బాగా తెలుస్తుందో పావని కారణం కూడా అంతే బాగా తెలుసు. ఇక్కడ నుంచి ఎలా చూస్తున్నారు మీ కెరీర్? వాట్ యు వాంట్ టు డు? ఇప్పుడు ఇట్ ఆల్ ఫీల్స్ లైక్ ఇదే నా బిగినింగ్ లాగా అనిపిస్తుంది నాకు. ఇది నా బిగినింగ్ లాగా అనిపిస్తుంది. నేను ఏదో అచీవ్ చేశాను అన్న ఫీలింగ్ నాకేమీ లేదు నిజంగా చెప్పాలంటే. ఫస్ట్ మనం ఒకళ్ళు ఉన్నాము అని ఒక గుర్తింపు కావాలి కదా, అది ఇప్పుడు వస్తుంది కదా. ఓకే ఇది నా బిగినింగ్ అని అనిపిస్తుంది. ఇంట్లో అమ్మ నాన్న మీరు ఎంతమంది సిబ్లింగ్స్? 2, నేను తమ్ముడు. ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇప్పుడు? పుష్ప ఓకే, పుష్ప 2 ఇస్ వేరే లెవెల్ కదా. మా డాడీ ఎప్పుడు నన్ను అడిగేవాళ్ళు పార్ట్ 2లో కొంచెం ఉంటామమ్మా ఎక్కువ, ఎందుకంటే పార్ట్ 1లో 1-2 సీన్లో ఉంటాయి కదా, అప్పుడు మాంటేజెస్ లాగా వస్తాయి. పార్ట్ 2లో ఎక్కువ ఉంటావమ్మా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అది ఇది అని చెప్పి. ఉంటాను. నేను ఎవరికి ఏం డీటెయిల్స్ ఏం చెప్పలేదు. నేను సంవత్సరం అంతా పుష్ప 2 షూటింగ్ లో ఉన్నానని తెలుసు. ఎంత అంటే మా డాడీకి రీసెంట్ గా ఓపెన్ హార్ట్ ఆపరేషన్ అయింది. ఒక 1 week వెళ్ళి వైజాగ్ వెళ్ళి 1 week హాస్పిటలైజేషన్, అది ఆ ప్రొసీజర్ అంతా చూసుకొని వెంటనే నేను క్లైమాక్స్ షూట్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది. ఆయన రికవరీ టైంలో నేను ఆయనతో ఇంట్లో ఉందామని చాలా అనుకున్నాను, బట్ కుదరలేదు. సో ఆ నెక్స్ట్ 40 days అటెస్టెడ్ స్కెడ్యూల్ కూడా చేశాను. సో ఎందుకు ఏంటి ఇదంతా వర్తా, ఇంత నువ్వు కష్టపడుతున్నావు, ఇంత చేస్తున్నావు అని వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉండేది. ఐ థింక్ ఇప్పుడు పుష్ప 2 సినిమా చూసిన తర్వాత దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలా మంది. ఇక్కడ స్ట్రెస్ ఏంటి అంటే, మామూలుగా జాబ్ లైఫ్లో అయితే ఇది చదువుకుని ఇది ఎగ్జామ్ వస్తే ఇక్కడ జాబ్ వస్తుంది, ఇక్కడ నుంచి ప్రమోషన్స్ వస్తాయి.
ఇక్కడ ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎవరిని అడగాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి, మధ్యలో స్టెప్ ఏంటి, ఇక్కడెక్కడే మాన్యువల్ ఉండదు మనకి. అవును. ఎప్పుడైనా క్లమ్సీగా అనిపించిందా ఈ వరల్డ్? చాలా కొన్ని రోజులు చాలా హెవీగా అనిపిస్తది. అసలు ఏంటి ఏమవుతుంది ఏం తెలియకుండా ఉంటది. కొన్ని రోజులు ఓకే ఏదో మనం చేస్తున్నాం అనిపిస్తది. కొన్ని రోజులు మాత్రం టూ మెనీ క్వశ్చన్స్ అట్ వన్స్ వచ్చేస్తాయి. అలాంటి రోజులు కొంచెం టేక్ ఇట్ ఈజీ టైప్లో తీసుకొని, ఇట్ ఈస్ చెప్పినంత ఈజీ కాదు, ఇట్ ఈస్ అ టఫ్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ అ వెరీ ఈజీ ప్రొఫెషన్ అట్ ఆల్. ప్రెడిక్ట్ చేయలేము, గ్యారంటీ ఏం లేదు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ విచ్ ఈస్ ఫర్ గుడ్. నేను స్టార్ట్ చేసినప్పుడు మా డాడీ నాకు పదే సార్లు, ఇప్పటికి కూడా మొన్నటి వరకు పోయిన కొన్ని నెలల క్రితం వరకు కూడా బిగినింగ్లో ఏమన్నా వాళ్ళంటే, అంత పెద్ద స్టార్స్, అంత పెద్ద వీళ్ళందరూ చేసేది మనకి ఎలా అవుతుందమ్మా, మనకి కుదురుతుందా, మనకి ఎందుకు వస్తుంది ఆపర్చునిటీ అనేవాళ్ళు. తర్వాత నేను కొంచెంగా వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత, సరే నువ్వు చేస్తున్నావు అంత బాగానే ఉంది, ఇప్పుడు ఓకే, ఇంత కాంపిటీషన్లో నీకు మంచి రోల్స్ ఎలా వస్తాయి, నీకు ఎలా వస్తాయి, వాళ్ళకున్న ఒక క్వశ్చన్ ఉంటుంది కదా జనరల్ గా. నేను బాగానే చేస్తాను, నా పని నాకు తెలుసు, నేను మంచి ప్రొఫెషనల్, నేను అంతేమీ తక్కువ కాదు అని చెప్పలేం కదా. చూపించాలి, పనిలో చూపించాలి, రిజల్ట్ లో చూపించాలి. సో ఎప్పటికప్పుడు నేను అలా నమ్మకం ఇస్తూ ఉన్నాను వాళ్ళకి నమ్మకం ఇవ్వడమే ఇంకొక పెద్ద టాస్క్. చాలా పెద్ద టాస్క్ అది. మన క్వశ్చన్ మనం ఆన్సర్ చేసుకుంటూ వాళ్ళకి నమ్మకం ఇవ్వడం చాలా పెద్ద టాస్క్. ఒక 2-3 years అయితే నేను మా ఇంట్లో సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని ఫోన్ చేసి. బిగినింగ్ లో ఏముంది, క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, ఏం లేవు. నేను అప్పట్లో అయితే సంవత్సరానికి గట్టిగా ఒక ప్రాజెక్ట్ చేసేదాన్ని ఒక 2-3 years. బికాస్ నేను ఎప్పుడు మనకి వాల్యూ ఉంది, మన పనికి వాల్యూ ఉంది, మన రోల్కి వాల్యూ ఉంది, అక్కడే వెళ్దాము అని చెప్పి ఎందుకో ఒకలాంటి ఫీలింగ్. చాలా ఇప్పుడు షూట్ చేయాలంటే రోజు షూట్ చేయొచ్చు, చాలా మంది ఆర్టిస్ట్ రోజు షూట్ చేస్తున్నారు. నేను నా కెరియర్ ని నేను ఒకలాగా చూసాను. అన్ని చేసినా కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వదు, బ్యాక్ వెళ్తుంది ఇంకా. అంటే అది రాంగ్ కూడా అవ్వచ్చు. ఏం చేయకుండా ఇక్కడ వరకు వెయిట్ చేసి ఏం చేసావు అంటే చెప్పుకోవడానికి 4-5 ప్రాజెక్టులు ఉన్నా, గట్టి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పుష్ప 2 అనగానే అందరికి కళ్ళు మూసుకున్న గుర్తొచ్చేది జాతరలో అల్లు అర్జున్ గారు వేసిన డాన్స్, ఆ పర్ఫార్మెన్స్. సో ఆ పర్టికులర్ జాతర గంగోరేణుక తల్లి సాంగ్ టైంలో నేను లేను, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది కదా నా సీక్వెన్స్. దానికి ముందున్నాను, దానికి ముందున్న ఆ సాంగ్ ముందే షూట్ చేసేసారు, సీన్ కన్నా ముందు సాంగ్ షూట్ చేసేసారు. కానీ నా బొగ్గుల మీద నడిచేది ఉంటది కదా, ఆ గ్లింప్స్ నేను ఆ రోజు ఉన్నాను, ఆ షూట్ చూసాను. అవి నిజం కాదు కదా? అవి నిజంగా అలాగా కనిపిస్తాయి, బట్ అవి కూడా పోక్ చేస్తే అంత ఈజీ కాదు డాన్స్ చేయడం. కానీ ఒక్కటనే కాదు, అల్లు అర్జున్ సార్ ఒక చిన్న సీన్ నుంచి ఒక పెద్ద రేంజ్ సీన్ వరకు ఒకటే కైండ్ ఆఫ్ డెడికేషన్ ఇస్తారు. దట్ సంథింగ్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్ ఆన్ ద సెట్స్ ఆఫ్ పుష్ప 2. స్క్రీన్ మీద మీ అందరిలో ఎవరిలో ఎక్కడ డెడికేషన్ తగ్గినట్టు అందరూ అంటే ట్రైన్ చేసి ఉగ్రవాదులు పంపిస్తారు చూడండి, ఆడు కరడు కట్టిన ఉగ్రవాద నటుల్లో ఉన్నారు మీరు. అస్సలు డీవియేట్ అవ్వట్లేదు క్యారెక్టర్ నుంచి ఎక్కడికి అసలు. అందుకే సుకు సార్ సినిమాలో క్యారెక్టర్ పట్టడం అంటే అంత ఈజీ కాదు. నాకు తెలిసి 100 పరీక్షలు ఎగ్జామ్స్ పాస్ అయితే ఎలా ఉంటుందో, ఒక మంచి రోల్ క్యాచ్ చేయడం అంత కష్టం. ఎవ్రీడే ఆన్ సెట్ కూడా మీరు ఓకే సెలెక్ట్ అయిపోయాము, ఆన్ సెట్ లేదు, సార్ అనుకున్నది డెలివర్ చేస్తేనే అక్కడ. అలాంటప్పుడు జాతర టైంలో అనుకుంటా ఒకసారి సార్ తో మాట్లాడినప్పుడు, ప్రీ క్లైమాక్స్ అంతా నీ మీదనే ఉంది మరి ఏంటి అన్నారు. సార్ వాట్, ఇప్పుడు అంత పెద్ద సినిమా, అంత పెద్ద స్టేక్స్ ఉన్న సినిమా, సెకండ్ యాక్ట్ థర్డ్ యాక్ట్ లో ఉండాల్సినది చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్లేస్ లో నన్ను ఒక రోల్ కి నమ్మారు అంటే ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ మై జర్నీ అండ్ ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ ద చాయిస్ సుకుమార్ సార్ టుక్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ హిమ్. ఆయన ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అంటారు కదా, దిస్ కావేరి ఇస్ దాట్ ఫర్ మీ. సుకు సార్ ఎప్పుడు నాకు క్లియర్ గా చెప్పలేదు, సినిమా చూసాకనే నాకు అర్థమైంది. సెట్ లో మీరు అందరితో మాట్లాడుతూ ఉంటారు, బ్రేక్స్ ఉంటాయి, పక్కన వాళ్ళ సీన్ జరుగుతున్నప్పుడు మీరు ఖాళీగా ఉంటారు, మీరు ఇంకేదో టాపిక్ ఇవన్నీ కొంచెం డైల్యూట్ చేస్తాయి కదా ఆ మూడ్ ని. అల్లు అర్జున్ గారు అంటే మాకు అదే షూట్ టైంలో పిక్స్ బయటకు వచ్చినప్పుడు నవ్వుతూ కనిపించారు ఇదంతా, బట్ ఇన్వాల్వ్మెంట్ ఎలాగ ఎవరితైనా మాట్లాడే వాళ్ళ వైల్ షూటింగ్ అంటే ఆ పర్టికులర్ జాతర సీన్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఆయన ఒక్కరే కూర్చునే వాళ్ళ ఎట్లా ఉంటుంది అసలు వైల్ షూట్ ప్రాసెస్, ఆయన వర్క్ స్టైల్? టెంట్స్ లోపల ఏం జరుగుతుందో మాకు కూడా ఐడియా లేదు. పర్టికులర్ గా డైరెక్టర్స్ టెంట్ ఒకటి ఉంటుంది, మెయిన్ యాక్టర్స్ టెంట్ ఒకటి ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ మేము బయట ఉంటాము టెంట్స్ లోపల. బట్ ఒకటి ఏంటి అంటే అల్లు అర్జున్ సార్ సెట్ లో వచ్చారు అంటే అప్పటికే ఫుల్ ఫోకస్డ్ గా వస్తారు. దేర్ 100% ఈస్ దేర్. సో మీరు అన్నట్టు చాలా
ఆఫ్ ద ఇప్పుడు టేక్ కట్ అయిపోయిన తర్వాత చాలా ఈజీ గోయింగ్ గా ఉంటారు సార్. అసలు సార్ అయినా ఇప్పుడు టేక్ చేసిందని అనిపిస్తుంది. బట్ ఇఫ్ హీస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా హీస్ దేర్. అండ్ నేను ప్లే చేసిన క్యారెక్టర్ కి కూడా, కావేరి అనే క్యారెక్టర్ కి నార్మల్ గా ఏ యాక్టర్ కి ఏ జాబ్ చేసినా 100% కన్విక్షన్ కావాలి ఆ రోల్ ప్లే చేయడానికి, ఎలాంటి రోల్ ప్లే చేసినా. బికాస్ దట్స్ నాట్ అస్, మనం కాదు, మనం ఒక రోల్ ప్లే చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, నమ్మాలి మనం, 100% నమ్మాలి. కావేరి అనే రోల్ కి 100% సరిపోలే, 1000% కన్విక్షన్ కావాలి. బికాస్ అల్లు అర్జున్ సార్ ఇస్ అ హార్ట్ థ్రోబ్ ఫర్ ఆల్ ద విమెన్. ఓకే, నేను ఒక ఫెమిలియల్ ఎమోషన్ బిల్డ్ చేయాలి సార్, 1000% కన్విక్షన్ కావాల్సి వచ్చింది. అండ్ నేను అంతే 1000% నమ్మాను. అదే నాకు ఈక్వల్ గా బన్నీ సార్ దగ్గర నుంచి కూడా వచ్చింది ఆన్ సెట్. హీస్ దేర్ సో ఎఫెక్షనేట్లీ, హీస్ దేర్. ఆయన మామూలుగా మాట్లాడినప్పుడు కూడా దట్ చీర సీక్వెన్స్ ఆర్ వాట్ ఎవర్, మా పావని పట్టుకొచ్చా, మా పావని ఓకేనా, ఐ యూ కంఫర్టబుల్ అని చెప్పి ఇలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. అండ్ దట్స్ సో మచ్ టు లెర్న్. ఏదో ఒకటి వచ్చాను ఇక్కడ దాకా అన్న ప్రశాంతత ఉందా? చెప్పాలంటే షూట్ పోస్ట్ డబ్బింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఒక 1 week చాలా బ్లాంక్ గా అనిపించింది నాకు. లైక్ ఓకే, ఇప్పటి వరకు ఈ రోల్లో ఉన్నాను, ఇప్పుడు అది అయిపోయింది, ఐ డోంట్ నో వాట్ టు డూ. అండ్ ఎందుకంటే అది షూట్ ఎప్పుడూ అయ్యి పోస్ట్ టైం అయ్యి రిలీజ్ కాదు కదా, అంతా ఒకటే 1 week ముందు వరకు అన్ని అయినాయి. సడన్ గా ఏం లేదు, అయిపోయింది. తర్వాత సినిమా రిలీజ్ అయింది. నేను నా సినిమా, నేను చేశాను అన్న సినిమా కాకుండా నార్మల్గా నేను ఎలా సినిమా వెళ్తాను అలా చూసాను. అందరూ అంతా అప్లాజ్ అంతా బాగుంది. ఒక 2 రోజులు పట్టింది నాకు టైం తీసుకుని. నిన్న సెకండ్ టైం సినిమా చూడడానికి వెళ్ళాను. నేను వెళ్ళి సినిమా అంతా అయిపోయింది, కాఫీ తాగుదామని స్టార్ బక్స్కి వెళ్ళా. వెళ్తే అక్కడ స్టార్ బక్స్ లో ఆ స్టాఫ్ ఒక ఆయన, మేడం సినిమా చూసా, క్లైమాక్స్ ఫస్ట్ షో చూసాను, క్లైమాక్స్ వాట్ క్లైమాక్స్ మేడం, నాకు చాలా ఏడుపు వచ్చింది అది ఇది అని చెప్పి దే గేవ్ అ స్మాల్ కేక్ కటింగ్ ట్రీట్ దేర్. అది ఆ మూమెంట్ అప్పుడు నాకు హిట్ అయింది. ఓకే, ఇప్పటి వరకు ఏంటి మనోకే నేను వర్క్ చేశాను అంతే, అది కనిపిస్తుంది సినిమాలో. పబ్లిక్ వరకు ఎలా కనెక్షన్ అయింది అని చెప్పి నాకు ఆ మూమెంట్ లో తెలిసింది, అర్థమైంది. వాళ్ళ రియాక్షన్ మీకు అప్పుడు? యా, దట్స్ వెన్ ఇట్ హిట్ మీ. I'm happy but still mind is blank only. ఏంటి తెలీదు. మీరున్న ఇంకొక సీన్ లో రష్మిక మోనోలాగ్ ఉంటుంది. అండ్ ఆ మోనోలాగ్ కి కూడా థియేటర్ అంతా కామ్ అయిపోయింది. వన్స్ మోనోలాగ్ ఎండ్ అవుతూనే అందరు నవ్వులు, క్లాప్స్. అది కూడా నార్మల్ మోనోలాగ్ కాదు అసలు. రష్మిక అంత పర్ఫార్మెన్స్ చూసి జనాలు అందరూ ఆస్ట్రక్ అయిపోయారు అసలు. మీరు కూడా ఉన్నారు ఆ సీన్ లో? అక్కడే మిమ్మల్ని కూడా తిట్టేది కదా. That's such a package, whole జాతర సీక్వెన్స్. అసలు అందులో మీకు ఏముండదు, సాంగ్ ఉంది, ఎమోషన్ ఉంది, అది మొత్తం ఒక సెట్ లో ఉంది. ఆల్మోస్ట్ 20 minutes ఆఫ్ సినిమా ఒక సెట్ లో ఉంది. యా, సో రష్మిక మ్యామ్ నేను ఇంతకు ముందు అన్నట్టే సూపర్ స్టార్ అవుతారు అంటే అంత ఈజీ కాదు. దానికి తెలుగు లాంగ్వేజ్ ఎంత సుకు సార్ తో ఎలా అంటే ఆన్ సెట్ మీకు కొత్త డైలాగ్ వస్తాయి, కొత్త లైన్లు వస్తాయి. ఆన్ సెట్ మాకేం ముందర డైలాగ్స్, నాకైనా అంతే, రష్మిక మ్యామ్ కైనా అంతే. ఓకే, ఆన్ సెట్ ద షీట్ డైలాగ్ షీట్ పేపర్ విల్ కమ్, అందులో దట్టు ఆ మోనోలాగ్ ఇన్ చిత్తూరు స్లాంగ్, ఎక్స్ప్రెషన్స్ కూడా. దట్స్ మై ఫేవరెట్ సీన్ ఆఫ్ హర్స్. యా. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇస్ దేర్ ఎనీథింగ్ ఇన్ పైప్లైన్ ఆర్? యా, ఇట్ ఈస్. ఈ సంవత్సరంలో అయితే నేనేం పెద్దగా ఓకే చేయలేకపోయాను. ఉన్న 1-2 కూడా డేట్స్ క్లాష్ వల్ల పోయినాయి. కానీ ప్రశాంత్ వర్మ గారితో నా నెక్స్ట్ సినిమా ఉంది. యా, ప్రశాంత్ వర్మ గారి డైరెక్టోరియల్. కాకపోతే అది మేము షూట్ ఫినిష్ చేసేసాము ఆల్రెడీ. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, వెయిటింగ్ ఫర్ దట్ అనౌన్స్మెంట్. అండ్ ఐఎమ్ డూయింగ్ అ సిరీస్ విత్ అమెజాన్ ప్రైమ్. దోస్ 2 ఆర్ ఇన్ పైప్లైన్ రైట్ నౌ. ఇప్పుడు పుష్ప 2 అని చెప్పలేని సంవత్సరం అంతా ఏం చేస్తున్నావు అంటే పుష్ప 2 దట్స్ సచ్ అ ప్రైడ్ ఫీలింగ్. ఇప్పుడు నాకు ఎంటీగా ఉంది, నేను ఇప్పుడు ఏం పుష్ప 2 అని చెప్పలేను. పుష్ప 2 రిలీజ్ అయిపోయింది. ఈ పుష్ప 2 ఉంటుంది, ఇంకొక 2-3 months ఉంటుంది. ఆడియన్స్ కి ఎలా ఉందంటే, యాక్ట్ చేసి మీకు ఎలా ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. బట్ దట్స్ గ్రేట్ టాకింగ్ టు యూ పావని గారు. అండ్ యాజ్ అ తెలుగు అమ్మాయిగా సేమ్ ఫీల్డ్ లో ఉన్నందుకు ఐ హోల్ హార్టెడ్లీ విష్ యూ మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, చక్కటి యాక్టింగ్ కాబట్టి. Thank you so much for coming. Thank you so much, Harshini garu. So nice talking to you.